నమస్కారం. నిన్న రాత్రి స్వాతిని గౌతమి ఎక్స్‌ప్రెస్ ఎక్కించి ఇంటికొచ్చినప్పటి నుంచి రమేష్‌కి ఏమీ తోచడం లేదు. ఇల్లంతా బోసిపోయినట్లుంది. గలగలా మాట్లాడుతూ, కిలకిలా నవ్వుతూ, బిరబిరా ప్రవహించే గోదారిలా ఎప్పుడూ హుషారుగా ఉండే స్వాతి ఎడబాటు ఒక్కరోజులోనే భరించలేనిదిగా ఉంది. పెళ్ళైన ఏడాదిలో స్వాతి పుట్టింటికి వెళ్ళడం ఇది రెండోసారి. మొదటిసారి సంక్రాంతికి తనే తీసుకెళ్ళాడు. ఈసారి లీవ్ దొరక్క స్వాతి ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళి తీరాలంటే ఒక్కదాన్నే ట్రైన్ ఎక్కించాడు. ఉదయం లేచినప్పటి నుంచి ఇంట్లో ఉన్నంతసేపు స్వాతి చెంగు పట్టుకుని తిరిగే రమేష్కి పిచ్చెక్కినట్లుగా ఉంది. ఈ 4-5 రోజులు ఎడబాటు గ్రహపాటులా ఉందనుకున్నాడు. ఆఫీస్లో కూడా స్వాతి ధ్యాసే. పని చేయబుద్ధి కావడం లేదు. మధ్యాహ్నం క్యాంటీన్లో లంచ్ చేసి బయటకు వస్తుంటే సెల్ రింగ్ అయింది. ఏదో తెలియని నెంబర్. ఫోన్ ఆన్ చేసి హలో అన్నాడు. హలో హ్యాండ్సమ్, అవతల నుంచి కోకిల స్వరం. ఆ కంఠమాధుర్యానికి ముగ్ధుడయ్యాడు. హలో, ఎవరు మీరు అన్నాడు అతను గొంతు పెగిల్చుకొని. మీ అభిమానిని అందామే. నాకు అభిమానా? నేనేమైనా సెలబ్రిటీనా? మీరెవరు సరిగ్గా చెప్పండి. అపరిచిత. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఇక్కడి నుంచే. ఎవరు కావాలి మీకు? మీరే మహానుభావ. వేరే వాళ్ళ కోసమైతే ఎందుకు ఫోన్ చేస్తాను అంటూ కిసుక్కుని నవ్వింది అపరిచిత. ఏంటి విషయం? మీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది మాస్టారు. బిస్కెట్ కలర్ ప్యాంట్ పైన స్కై బ్లూ షర్ట్, డార్క్ టాన్ షూస్. అదిరింది. ఆ మాటలకి రమేష్ తన డ్రెస్ కేసి చూసుకున్నాడు. ఆమె చెప్పింది కరెక్టే. సో వాట్ అన్నాడు ఏమనాలో తెలియక. ముద్దొస్తున్నారు. ప్లీజ్ షటప్ అంటూ సెల్ డిస్కనెక్ట్ చేశాడు రమేష్. సెల్ మళ్ళీ రింగ్ అయింది. ఫోన్ ఆన్ చేయలేదు. ఆఫీస్ అయ్యాక రాత్రి హోటల్లో భోజనం చేసి ఇంటికొచ్చాడు. డ్రెస్ మార్చుకొని హాల్లో టీవీ చూస్తూ కూర్చున్నాడు రమేష్. మళ్ళీ సెల్ రింగ్ అయింది. స్వాతి కాలింగ్ అని వచ్చింది. హలో అన్నాడు రమేష్. ఒక్కరోజుకే స్వాతి డార్లింగ్ కాస్త హలో అయిపోయిందా అంది స్వాతి. అది కాదు స్వాతి, అవతల ఎవరు మాట్లాడుతున్నారో తెలియకుండా ఎలా స్వాతి డార్లింగ్ అనమంటావు డియర్ అన్నాడు రమేష్. ఎవరో తెలియడానికి ఎంతమంది ఉన్నారేంటి అంది స్వాతి నిలదీస్తూ. అబ్బే అదేం కాదు. నీ ఫోన్ నుంచి మీ అన్నయ్యో లేక మీ అమ్మ నాన్న చేశారనుకో, అలా అంటే బాగోదు కదా అన్నాడు సంజయశ్రీగా. నా ఫోన్ నుంచి నేనే చేస్తాను, మీకే చేస్తాను. ఇంతకీ ఏం చేస్తున్నారు దొరగారు అంది స్వాతి. నువ్వు వెళ్ళినప్పటి నుంచి ఏం తోచడం లేదు స్వాతి. నేను ఒక్కడిని పడుకోలేను, నిద్ర పట్టదు. త్వరగా వచ్చే స్వాతి ప్లీజ్ అన్నాడు రమేష్ బ్రతిమాలుతూ. రోజు మీరు నిద్రపోరు, నన్ను నిద్రపోనివ్వరు. ఈ 4 రోజులు హాయిగా ముడుచుకుని పడుకోండి అంది స్వాతి జోకుడుతున్నట్లు. నా వల్ల కాదు. వెంటనే నువ్వు వస్తావా లేదా నన్ను ఉద్యోగం వదిలేసి వచ్చేయమంటావా అన్నాడు రమేష్ అసహనంగా. ఏం మొగుడండి బాబు. పెళ్ళాం ఊరెళ్తే హాయిగా ఎంజాయ్ చేయక రారా అని పీగుతారేంటి? శుద్ధ బుద్ధావతారం అంది స్వాతి గేలి చేస్తూ. నాకేం తెలీదు, నువ్వు రేపు వస్తున్నావు అంతే అన్నాడు అతను. చూద్దాం, హాయిగా బజ్జండి. గుడ్ నైట్. స్వాతి స్వాతి. గుడ్ నైట్ శ్రీవారు. స్వాతి సెల్ డిస్కనెక్ట్ చేసింది. విరహవేదనతో రమేష్కి ఆ రాత్రి నిద్ర కరువైంది. మర్నాడు ఉదయం ఆఫీస్ దగ్గర మోటార్ సైకిల్ దిగుతుంటే సెల్ రింగ్ అయింది. మళ్ళీ అపరిచిత నెంబర్. సెల్ ఆన్ చేశాడు. గుడ్ మార్నింగ్ ప్రభాస్ అంది అపరిచిత. సారీ, రాంగ్ నెంబర్ అన్నాడు విసుగ్గా. సారీ మహేష్ బాబు అంది అపరిచిత గిలిగిలా నవ్వుతూ. మహేష్ బాబా? నా పేరు రమేష్ బాబు అన్నాడు రమేష్ అయోమయంగా చూస్తూ. కానీ నా మహేష్ బాబు ప్లస్ నా ప్రభాస్ మీరే కదా స్వామి అంది అపరిచిత. ఇంతకీ మీకేం కావాలి తల్లి అన్నాడు విసుగ్గా. మీ ఫ్యాంట్ అందామే. నా ఫ్యాంటా? ఏం మాట్లాడుతున్నారు అన్నాడు రమేష్ ఆశ్చర్యంగా. నిన్ననే కదా మీ డ్రెస్ సెన్స్ బాగుందన్నాను. ఈరోజేంటి షర్టు ప్యాంటు 2 డార్క్ కలర్స్ వేశారు? మీ ప్యాంట్ విప్పేసి లైట్ కలర్ మ్యాచింగ్ ప్యాంట్ వేసుకోండి. లేకపోతే నేను మీ అభిమానం చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నాకు. అసలు మీరెవరు? ఎందుకు నా వెంట పడుతున్నారు? నేనెవరో చూడాలనుందా? ఓకే, సాయంత్రం సరిగ్గా 5:30కు గాంధీనగర్ పార్కుకు రండి. చూడాలనుంటేనే అంది అపరిచిత. ఓకే, తప్పకుండా వస్తాను అని సెల్ డిస్కనెక్ట్ చేశాడు రమేష్. ఈమెవరో, ఎందుకు అభిమానులు అంటూ ఫోన్లో సతాయిస్తోందో ఈరోజు తేలిపోవాలనుకున్నాడు రమేష్. సాయంత్రం 5:30 అవ్వగానే ఆఫీస్ నుంచి సరాసరి గాంధీనగర్ పార్క్ వచ్చాడు. టైం 6:30 అయిపోయింది. పార్క్ లైట్లు వెలిగాయి. అపరిచిత రాలేదు. సెల్ తీసి ఆమెకు కాల్ చేద్దాం అనుకుంటుంటే సెల్ రింగ్ అయింది. ఫోన్లో అపరిచిత. సెల్ ఆన్ చేశాడు. హలో అన్నాడు రమేష్. సారీ హృతిక్, ట్రాఫిక్ జామ్లో రాలేకపోయాను. నా కోసం పాపం ఎదురు చూస్తున్నట్లున్నారు.
బాగా డిసప్పాయింట్ అయ్యారా? మరోసారి కలుద్దాం. గుడ్ నైట్ సార్ అని సెల్ డిస్కనెక్ట్ చేసింది, రమేష్కి మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా. ఉసూరుమంటూ పార్క్ బయటకు వచ్చి మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు రమేష్. దారిలో హోటల్లో డిన్నర్ కానిచ్చి ఇంటికి చేరుకున్నాడు. స్వాతి పుట్టింటికి వెళ్ళిందని విరహవేదన పడుతుంటే ఈ అపరిచిత అభిమానాన్ని వెంటపడ్డం ఏంటో రమేష్కి అర్థం కావడం లేదు. ఆమె మాట తీరు నవ్వు బట్టి బాగా చదువుకుందని, ఆత్మవిశ్వాసం గల తెలివైన పిల్లని అర్థమవుతుంది. ఇదే స్వాతితో పెళ్లి కాకముందైతే ఎగిరి గంతేసేవాడు. ఇప్పుడు స్వర్గసుఖాలన్నీ మూటకట్టి అందిస్తున్న అర్ధాంగిని కాదని అడ్వెంచర్స్ చేయడం రమేష్కి ఎంతమాత్రం ఇష్టం లేదు. తన్ని రోజుకో పేరుతో మహేష్, ప్రభాస్, హృతిక్ అంటూ ముద్దుగా పిలవడం స్వాతి దృష్టిలో పడితే కొంప కొల్లేరైపోతుంది, సంసారం సాగరం అయిపోతుంది. రమేష్ స్వాతికి ఫోన్ చేశాడు. హాయ్ అంది స్వాతి. హాయ్ డార్లింగ్, ఎప్పుడొస్తున్నావు అన్నాడు రమేష్. ఏ, నేను రావట్లేదని బాధగా ఉందా, లేక వచ్చేస్తున్నాను కంగారుగా ఉందా అంది స్వాతి నవ్వుతూ. అదేంటి డియర్, నిన్ను విడిచి ఎలా ఉండగలను అనుకుంటున్నావు? నువ్వెప్పుడొస్తావా, ఎప్పుడు నేను ముద్దుల్లో ముంచి కౌగిట్లో బంధిస్తానని ఎదురు చూస్తుంటే అన్నాడు ప్రేమగా. ఓకే బాస్, రేపు బయలుదేరి ఎల్లుండి ఉదయం గౌతమికి దిగుతున్నాను. మీకు నా మీద ఎంత ప్రేమ ఉందో చూస్తానుగా. స్టేషన్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకోండి అంది స్వాతి. అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే వెళ్ళి నీ కోసం స్టేషన్లో ఎదురు చూస్తూ కూర్చుంటాను అన్నాడు రమేష్. మీరంత పని చేయగల సమర్థులే కానీ ఎల్లుండి పొద్దున్నే రండి చాలు. గుడ్ నైట్ అంది స్వాతి. హలో హలో, భోగి నెంబర్ చెప్పు. S9. గుడ్ నైట్ అంటూ అవతల సెల్ డిస్కనెక్ట్ అయింది. బెడ్రూమ్లో కాసేపు టీవీ చూసి ల్యాప్టాప్, మెయిల్స్, వాట్సాప్ చాట్స్ అవన్నీ చూసుకుని నడుము వాల్చాడు రమేష్. ఇంతలో మళ్ళీ సెల్ రింగ్ అయింది. మళ్ళీ అపరిచిత. ఈమెకేం పని లేదా అనుకున్నాడు రమేష్. సెల్ ఆన్ చేయగానే హలో డ్రీమ్ బాయ్ అందావిడ. చెప్పు అన్నాడు. సారీ మహేష్ బాబు, రమేష్ బాబు, ఈరోజు అర్జెంట్ పని మీద మా ఊరు వెళ్తున్నాను. రేపు రాత్రి గౌతమి బయలుదేరి వస్తాను. దయచేసి స్టేషన్కి రాగలరా? మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ తర్వాత మిమ్మల్ని విసిగించను, సరేనా అందావిడ. రమేష్ మాట్లాడలేదు. ఓకే, మౌనం అంగీకార సూచకం. మీరు వస్తున్నారు అంతే. కోచ్ S8, బ్లూ శారీ కట్టుకుంటాను, మీరు ఈజీగా గుర్తుపట్టడానికి. ఓకేనా? బాయ్, గుడ్ నైట్ అంది అపరిచిత. రమేష్ సెల్ డిస్కనెక్ట్ చేశాడు. ఈ అపరిచిత గోల్ ఏంటో అర్థం కావడం లేదు. పోనీ రైల్వే స్టేషన్కి వెళ్దామా అంటే అదే ట్రైన్కి స్వాతి వస్తానంది. కోచ్లు కూడా S8, S9 పక్కనే స్వాతి ఉండగా ఎలా మాట్లాడడం? పోనీ మానేద్దామా అంటే ముఖ్యమైన విషయం చెప్పాలంటోంది. రమేష్ తలపట్టుకుని కూర్చున్నాడు. మర్నాడంతా ఆలోచించాడు, ఇద్దరిని ఒకేసారి ఎలా రిసీవ్ చేసుకోవాలా అని. స్వాతి అడిగితే అపరిచిత తన క్లాస్మేట్ అని చెబుదాంలే అని డిసైడ్ చేసుకుని రాత్రి పడుకున్నాడు. ఉదయమే లేచి హడావిడిగా రైల్వే స్టేషన్కి వచ్చాడు. అప్పుడే గౌతమి వస్తోందని అనౌన్స్మెంట్ అవుతోంది. ప్లాట్ఫామ్ అంతా రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్లతో హడావిడిగా ఉంది. S9 ఆగే చోట నుంచున్నాడు. ఎదురు చూసిన గౌతమి రానే వచ్చి ప్లాట్ఫామ్పై ఆగింది. ఒకేసారి 2 బోగ్గీల మీద చెరో కన్ను వేసి మంచి టెన్షన్ మీద ఉన్నాడు రమేష్. జనం ఒక్కొక్కళ్ళు కంపార్ట్మెంట్లోంచి దిగుతున్నారు. S9 దాదాపుగా ఖాళీ అయిపోయింది, కానీ స్వాతి దిగలేదు. ఆ పక్క S8లోంచి ఎవరో బ్లూ శారీతో దిగుతున్నారు. ఇటు స్వాతి కనపడలేదని టెన్షన్, అటు దిగేది అపరిచితనేమో అన్న అనుమానంతో రమేష్ సతమతమవుతున్నాడు. S9 ఖాళీ అయిపోయింది, కానీ స్వాతి రాలేదు. గబగబా S8 వైపు నడిచాడు. బ్లూ శారీ ఆమె పక్కకు తిరిగి ఎవరితోనో మాట్లాడుతోంది. దగ్గరగా వెళ్ళాడు. పలకరిద్దామనుకునే సమయానికి ఆమె వెనక్కి తిరిగింది. ఆమెను చూడగానే రమేష్కి తల తిరిగింది. బ్లూ శారీలో స్వాతి. నువ్వు S9లో అన్నాడు తడబడుతూ రమేష్. నేనే పదండి ఇంటికి వెళ్దాం అంది స్వాతి నవ్వుతూ. రమేష్కి ఏమీ అర్థం కావడం లేదు. అపరిచిత ఏమైందో తెలియదు. అపరిచిత వస్తాన్న కోచ్, తను ధరిస్తానన్న బ్లూ శారీలో స్వాతి వచ్చింది. ఇంటికొచ్చి తలుపు తీసి ఇంట్లోకి రాగానే స్వాతిని గట్టిగా కౌగిలించుకుని గాల్లో గిర్రున తిప్పి ముద్దులతో ముంచెత్తాడు. అపరిచితనైనా ఇలాగే తిప్పేవారా అంది స్వాతి నవ్వుతూ. వెంటనే రమేష్ గతుక్కుమన్నాడు. అపరిచిత నీకెలా తెలుసు అన్నాడు ఏమనాలో తెలియక. ఆ అపరిచిత నేనే కనుక అంది స్వాతి. అలా ఎలా అన్నాడు ఆశ్చర్యపోతూ. ఎదురింటి శారదతో ఏ రోజుకు ఆ రోజు ఏ కలర్ డ్రెస్ వేసుకున్నారో ఫోన్లో చెప్పమన్నాను. మా అన్నయ్య సెకండ్ సిమ్ తీసుకుని నేనే వాయిస్ మార్చి మీకు ఫోన్ చేశాను. ఎలా ఉంది? పాపం డిసప్పాయింట్ అయ్యారా అంది స్వాతి గలగలా నవ్వుతూ. నువ్వు బ్రష్ చేసుకొని స్నానానికి బాత్రూంలోకి నడు, నేనేమయ్యానో చెప్తాను. ఈరోజు నువ్వునైనా తేలిపోవాలి అన్నాడు రమేష్. కొత్త విచ్చగడ పొద్దెరగడలా ఉంది, ఇప్పుడు కుదరదు,
రాత్రి చూద్దాం ఎవరు నెగ్గుతారో అంటూ స్వాతి బాత్రూంలోకి వెళ్ళి కావాలనే లోపల బోల్ట్ వేయడం మర్చిపోయింది స్వాతి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.